క్యాబేజ్లో పెసరపప్పు వేసి ఇలా ఓసారి కూర చేస్తే క్యాబేజ్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కూర పొడి పొడిలాడుతూ భలే రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఓ అరకప్పు పెసరపప్పును తీసుకోండి. ఇది శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఓ అరకిలో క్యాబేజీని తీసుకుని ఇలా సన్నగా తరిగి ఓ పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్లోకి 2 స్పూన్ల నూనెను వేసుకుని అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలను వేసుకుని వీటిల్ని కొద్దిగా వేగనివ్వండి. తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నటి తరుగును వేసుకుని కాస్త వేగనిచ్చి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది మనకు రంగు మారాల్సిన అవసరం లేదు. తర్వాత దీనిలోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకుని కలుపుకుని కాస్త వేగనివ్వండి. మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు మొత్తాన్ని ఈ తాలింపులోకి వేసుకోవాలి. తాలింపు క్యాబేజ్ మొత్తానికి పట్టేలాగా ఓసారి కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓ 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాలకు మనకు క్యాబేజ్ కొద్దిగా రంగు మారుతుంది. తర్వాత మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును దీనిలోకి వేసుకుని మొత్తాన్ని ఓసారి కలిసేలాగా కలుపుకోండి. పెసరపప్పు సుమారుగా మనకు ఒక అరగంట పాటు నానుతుంది కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. 10 నిమిషాల తర్వాత పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు కారం వేసే క్లిప్ మిస్ అయిందండి. మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. ఇలా ఉప్పు కారం వేసుకుని ఓసారి కలుపుకుని మూత పెట్టేసి మంటను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకి పెట్టుకోండి. ఉప్పు కారం వేసి ఇలా నిదానంగా మగ్గించుకుంటే మనకు క్యాబేజ్ నుండి చెమ్మ రావటం మొదలవుతుంది. ఆ చెమ్మతోనే పెసరపప్పు పూర్తిగా ఉడికిపోతుంది. పెసరపప్పు ఉడకలేదనిపిస్తే కొద్దిగా నీళ్ళను చిలకరించుకుని చెమ్మ పోయేంత వరకు ఉడికించుకోండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఓసారి కలుపుకున్న తర్వాత మరొక 6 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఆఖర్లో స్టవ్ పై నుండి దించే ముందు ఓ గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకుని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా పొడి పొడిలాడుతూ ఉండే పెసరపప్పు క్యాబేజ్ కూర తయారైపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.